అండ్ నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో నేను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే పుట్టే పిల్లలందరూ ఒకేలాగా హైట్గా మంచిగా హెల్తీగా పుట్టాలని లేదు. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క లోపం పెడతాడు. అది ఏం లోకం అనేది కొంతమంది పిల్లల నుంచి ఫేస్ చేస్తూ ఉండాలన్నమాట. సో వాడు కొంచెం హైట్ తక్కువగా పుట్టాడు, కొంచెం లేదా కాళ్ళు వంకరు ఉన్నాయని ఓకే, మేము యాజ్ ఏ పేరెంట్స్గా మేము చూసుకుంటున్నాం వాడికి ఎలా చూడాలి, మెడికేటెడ్ అన్నీ చూసుకుంటాం. ఈ బయట ఉంటారు కదా ఊరికనే అనవసరంగా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లల గురించి, హాస్పిటల్కి చూపిరా, లేదంటే ఒక్కొక్కరు స్కూల్లో పిల్లలు పొట్టోడు అట్లా అంటే వాళ్ళు వచ్చి మాకు చెప్తుంటే మాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, బాధ వచ్చి ఏడుస్తూ ఉంటే వాడే వచ్చి ధైర్యం చెప్తూ ఉంటాడు. మళ్ళీ నాకేం పెయిన్ లేదు మమ్మీ, నేనేం ఫీల్ అవ్వలేదు మమ్మీ అని అలా చెప్తూ ఉంటాడు. సో ఓకే, మేము హ్యాపీగానే ఉంటాము. ఈ పక్కన వాళ్ళ మాటల వల్ల చాలా బాధపడాల్సి వస్తుంది. నిన్న స్కూల్లో ఒక పాప అందంట, బొడ్డోడా నువ్వు బ్యాగ్ అంత లేవు, నీకు ఎందుకురా బ్యాగ్ అని అనేసరికి వాడు చాలా ధైర్యంగా ఇంకొకసారి నన్ను ఇంకా నిన్ను ఎప్పుడో గోడకేసి కొడతాను, గోడలో ఉంటావని చెప్పాడంట. వాడు వచ్చి నాకు చెప్తున్నాడు నిన్న. అత్తయ్య ఏమో అట్లా అనకూడదమ్మా మిస్కి చెప్పు అంటే మేమన్నాం లేదు అత్తయ్య, వాడు అట్లానే సమాధానం చెప్పాలి, బయట ఇంకా చాలా ఎదుర్కోవాలి వాడు. సో ఇప్పటి నుంచే వాడు మెంటల్గా ప్రిపేర్ అయితేనే బాగుంటుందని చెప్పి నేను మా మామయ్య చెప్పామన్నమాట.